జిల్లాలో వ్యవసాయ బావుల వద్ద విద్యుత్ మోటార్ల దొంగతనాలకు పాల్పడుతున్న నిర్మల్ జిల్లా కడెం మండలం పెద్దూరుకు చెందిన చిన్నమనేని మహేష్, బసగుట్ట నవీన్లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు జిల్లా అదనపు ఎస్పీ ప్రభాకర్ రావు తెలిపారు. జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. వీరి వద్ద 22 మోటార్లు విప్పడానికి ఉపయోగించే కట్టర్లు, ఒక కారు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ సమావేశంలో రూరల్ సిఐ ఆరిఫ్ అలీఖాన్, ఎస్ఐ సుధాకర్లు పాల్గొన్నారు. ఓకేనండి సార్, ఒక్క నిమిషం 1 మినిట్ సార్. తర్వాత ఇస్తారు చెప్పొచ్చునా? ఓకే సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. తర్వాత ఇస్తారు చెప్పొచ్చునా? ఓకే సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గత కొన్ని రోజులుగా మన జగిత్యాల జిల్లాలోని మరి ముఖ్యంగా ఈ రాయకల్, జగిత్యాల రూరల్, తీర్పు, మెట్పల్లి ప్రాంతాల్లోని మోటార్ల దొంగతనాలు జరిగినాయి. దీని మీద పోలీసు ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ దొంగతనానికి పాల్పడే వ్యక్తుల్ని త్వరగా పట్టుకోవాలని ఆదేశించడంతో డిఎస్పీ మెట్పల్లి వెంకటస్వామి గారు వాళ్ళ డివిజన్లో ఉన్న సిబ్బందితో స్పెషల్ పార్టీస్గా కొన్ని టీమ్స్ తయారు చేసేసి డివైడ్ చేసేసి టీమ్స్ కలిసి గత కొంతకాలం నిఘా పెట్టడం జరిగింది. ఈ నిఘా పెట్టిన కారణంగా జగిత్యాల రూరల్ ఎస్ఐ గారు, తర్వాత రూరల్ ఎస్ఐ సుధాకర్ వీళ్ళ నాయకత్వంలోనే ఈరోజు మార్నింగ్ దరూరు దగ్గర కెనాల ఏరియాలో వెహికల్ చెక్ చేసే క్రమంలోని అనుమానాస్పదంగా ఒక వెహికల్, స్విఫ్ట్ డిజైర్ వెహికల్ అనేది కనపడటం జరిగింది. దాన్ని ప్రాపర్గా చెక్ చేస్తే ఆ కారులో 2 వ్యక్తులు ఉన్నారు. చిన్నమనేని మహేష్ అనే అతను, మహేష్, తర్వాత బసగుట్ట నవీన్, వీళ్ళిద్దరు కూడా కడెం ప్రాంతానికి సంబంధించిన ఉన్నారు. సో ఆ వెహికల్ని ప్రాపర్గా చెక్ చేస్తే దాంట్లోని ఒక 4 మోటార్లు, రైతులు వ్యవసాయ బావి దగ్గర వాడుతున్న మోటార్లు, అలాగే ఈ మోటార్లు ఇప్పదీయడం కొరకు ఉపయోగపడే దాన్ని ఏమంటారు స్పానర్స్ ఇవి